హలో అండి, అందరికీ నమస్తే అండి. ముందుగా ఏకాదశి శుభాకాంక్షలండి. ఈరోజైతే ఏకాదశి ప్లస్ శనివారం 2 కలిసి రావడం వల్ల ఈరోజైతే చాలా విశేషమైన రోజండి. ఈరోజైతే తిరుమల శనివారాల్లో 2వ వారం కూడా పడింది కాబట్టి మనమైతే ఆ వెంకటేశ్వరుని పూజ చేసుకోవాలి. ఎలా పూజ చేసుకోవాలి, ఏమేమి వాడుకోవాలి అయితే నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా పిండి దీపాల కోసం అయితే నేను బియ్యం ఫ్రెష్గా నానబెట్టుకుంటానండి. ఇవి బాగా నానిపోయినాక ఆరబెట్టుకొని పిండి అయితే చేసుకుంటాను. ఈ మాసంలో అయితే ఆ కలియుగ వెంకటేశ్వరుడు స్వర్గలోకం నుంచి భూలోకానికి అయితే వస్తాడటండి. భూలోకంలో సంచరిస్తూ ఉంటాడంట. అందుకని మనం తప్పనిసరిగా ఈ నెల అయితే మనం ఆ శ్రీనివాసునికి మనకు తోచిన విధంగా అయితే పూజ చేసుకోవాలి. కంపల్సరీ ఇలా పిండి దీపాలు అయితే రెడీ చేసుకోవాలండి. ఈ పూజా విధానానికి కావాల్సినవి కొన్నేనండి, 3 మెయిన్ అయితే. ముఖ్యంగా మొదటిది వచ్చేసి తులసిమాల అండి. కంపల్సరీ తులసిమాల కానీ తులసి రెమ్మలు కానీ కంపల్సరీ పూజలో వాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా పిండి దీపాలండి. మూడవది పానకము వడపప్పు అండి. పానకం వడపప్పు లేకుండా అయితే పూజ చేయకూడదు. మీరు ఎన్ని ప్రసాదాలు చేసినా కూడా పానకం వడపప్పు అనేది కంపల్సరీ పెట్టుకోండి. ప్రసాదాలు ఏవి పెట్టకపోయినా కూడా పర్వాలేదు. ఫైనలీ అయితే నేను పిండి అయితే ఇలా మిక్సీకి వేసుకున్నాను చూడండి మెత్తగా. దీనిలోనూ కాస్త బెల్లము ఇలా పచ్చి పాలను అయితే వేసుకొని ముద్దలా కలుపుకోవాలి. బెల్లం ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మరుసటి రోజు వీటిని పావురాలకు కానీ పక్షులకు కానీ ఆహారంగా పెట్టాలి కాబట్టి మనం ఇందులో బెల్లం అయితే కొద్దిగా వేసుకొని ఇలా ప్రమిదలను అయితే చేసుకోవాలి. ప్రతి ప్రమిదకు కూడా ఇలా గోవింద నామాలను అయితే దిద్దుకోండి. ఇలా ప్రమిదలన్నీ రెడీ చేసుకోండి. ఇప్పుడైతే 3 కానీ 5 కానీ 7 కానీ ఎన్నైనా పెట్టుకోవచ్చండి. మినిమం 3 అయితే పెట్టుకోవాలన్నమాట. వడపప్పు కూడా నానబెట్టి కడిగేసానండి. దీన్ని అయితే ఇప్పుడు ఇలా తీసుకుంటున్నాను. దీనిపైన అయితే కొద్దిగా బెల్లం ముక్క కూడా పెట్టుకోవాలి. ఇది వడపప్పు ప్రసాదం అండి. ఆ శ్రీనివాసునికి చాలా ఇష్టమైన ప్రసాదం. ఇంకా పానకం అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఇప్పుడు పానకం ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక గ్లాస్లో మంచి నీళ్ళు తీసుకొని దీనిలో కొద్దిగా బెల్లం వేసుకోండి. తర్వాత ఇలాచి కాస్త దంచుకొని వేసుకోండి. 2-3 మిరియాలు కూడా దంచి వేసుకోండి. ఏ ప్రసాదం చేసినా దానిలో తులసి రెమ్మ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. ఇప్పుడైతే ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా పూజ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఇలా పీట ఒకటి వేసుకొని దానిపైన అయితే పద్మం ముగ్గు వేసుకున్నాను. దానిపైన ఇలాగా పసుపు రంగు వస్త్రం అయితే వేసుకోవాలండి. దానిపైన కొద్దిగా బియ్యం వేసుకొని ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటోని అయితే పెట్టుకున్నాను. చూడండి తులసిమాల అయితే తెప్పించుకున్నానండి. చాలా అందంగా ఉంది. స్వామికి వేసిన తర్వాత ఇలా 5 పిండి దీపాలు అయితే వెలిగించుకున్నాను. పానకం వడపప్పు తాంబూలం అయితే ప్రసాదంగా పెట్టుకున్నానండి. నా దగ్గర అయితే వెంకటేశ్వరి అష్టోత్తరం బుక్ అయితే ఉందండి. ఫస్ట్ అయితే ఇలాగా వెంకటేశ్వర అష్టోత్తరాలు అయితే ఫస్ట్ చదువుకున్నానండి. ఇలా పూలతో అక్షింతలతో అయితే అష్టోత్తరం చేశానండి. దాని తర్వాత గోవిందనామాలన్నీ కూడా చదువుకున్నాను అనమాట. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టి మహా నైవేద్యంగా పులిహోర అయితే చేశానండి. ధూపం అయితే బాగా వేసుకున్నాను. ధూపం కంపల్సరీ వేయాలండి పూజ అయినాక. ఇలా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి మహా నైవేద్యం పెట్టుకొని హారతి అయితే ఇచ్చానండి. ఫైనల్లీ కంప్లీట్ అయితే అయింది నా పూజా విధానం అంతా. ఇలా ఏదైనా వ్రతం చేసేటప్పుడు వెంకటేశ్వర వ్రతకల్పంలోని 5 కథలు కూడా చదువుతానండి. ఆ 5 కథలు చదివి మళ్ళీ ఒకసారి అయితే హారతి ఇచ్చుకుంటాను. ఫైనల్లీ ఇలా కంప్లీట్ చేసుకుంటాను. మీకు ఒక విషయం చెప్పనా అండి. శ్రీకృష్ణ తులాభారం జరిగేటప్పుడు సత్యభామ తెచ్చిన 1000 వరహాల బంగారు కడ్డీల కంటే రుక్మిణీదేవి తెచ్చిన ఒక్క తులసి కొమ్మకే తులాభారం అంతా జరిగిందండి. అలాగే మనం ఏ పూజ చేసినా ఎంత ఆర్భాటంగా చేస్తున్నాం అనేది ముఖ్యం కాదండి. నేను ఎప్పుడు ఇదే ఆలోచిస్తాను. ఏ పూజ చేసినా కూడా ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నామా అనేదని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.